రాహుల్ తప్పుబట్టే సీబీఐకి రేవంత్ కాళేశ్వరం కేసును అప్పగించారు అంటూ విమర్శిస్తున్నారు కేటీఆర్. కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నీటినే మూసీ పునరుజ్జీవం కోసం వాడుతున్నారు. మల్లన్న సాగర్ దగ్గర కాకుండా గండిపేట దగ్గర మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నారు. గండిపేటకి తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కాదా? సీఎం సమాధానం చెప్పాలంటున్నారు కేటీఆర్. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలంటున్నారు కేటీఆర్. వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా? ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా? స్పష్టంగా చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయినందుకు, దాని మీద కమిషన్లు వేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మళ్ళీ అలా సిబిఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.